అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఎజ్రా గ్రంథం 1 నుంచి 3 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 3 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి తిరిగి వచ్చి యెరూషలేములో కూలిపోయిన దేవాలయాన్ని మరలా నిర్మించుకుంటున్నారు. జెరుబ్బాబెలు, యేషువ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో యెరూషలేం మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ యెరూషలేం మందిరానికి పునాది వేశారు. పునాది వేసినప్పుడు దాన్ని పండగలాగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మొదటి 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఆ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఎలా పూర్తయింది అనే విషయాలు ఈరోజు మనం ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు అనే పేరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇజ్రాయేలీలకి శత్రువులు. చెర నివారణ అయిన వారు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని, ఎవరెవరైతే చెర నుండి తిరిగి వచ్చారో వాళ్ళందరూ కూడా దేవుడికి ఆలయాన్ని మరలా తిరిగి కడుతున్నారు, కూలిపోయిన దేవాలయాన్ని మరలా నిర్మించుకుంటున్నారు అని వాళ్ళందరూ కూడా విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దల్లో ప్రధానుల వద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుణ్ణి ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదము అని చెప్పిరి. మీరు దేవాలయాన్ని కడుతున్నారు కదా, మేము కూడా మీతో పాటు కలిసి దేవాలయాన్ని కడతాం అని వాళ్ళు అడిగారు. చూడడానికి ఇదంతా కూడా బాగానే ఉంది కదా, అదిగో మేము కూడా యెహోవా దేవుని పూజించే వాళ్ళమే, దేవాలయం కడటానికి మేము సహాయం చేస్తాం అని అడుగుతున్నారు వాళ్ళు. పైకి చూడడానికి ఇది బాగానే ఉంది, కానీ దాని వెనకాల చాలా విషయాలు దాగున్నాయి అనేది మనం గమనించాలి. అందుకే దేవుడు విరోధులు అన్న పదం వాడుతున్నాడు. చూడండి, ఒకవేళ వీళ్ళు మంచోళ్ళు అయితే విరోధులు అన్న పదం దేవుడు ఎందుకు వాడతాడు? ఇంతకీ వీళ్ళందరూ కూడా ఎవరంటే, ఇజ్రాయెల్ దేశం అనేది ఇజ్రాయెల్ దేశంగా యోధా దేశంగా రెండుగా విడిపోయింది కదా. ఇజ్రాయెల్ దేశం అనేది అష్షూరు చెరలో గెలిపింది, యోధా దేశం అనేది బబులోను చెరలో గెలిపింది. బబులోను చెరకి వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలు మరలా తిరిగి వచ్చి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నారు, కానీ అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలు మాత్రం ఎప్పటికీ తిరిగి రాలా. వాళ్ళు అందరిలో కలిసిపోయారు. కొన్నిసార్లు వాళ్ళ దేవుడు ఎవరో తెలియకుండా, కొన్నిసార్లు వేరే అన్య మతస్థులతో కలిసిపోవడం, కొన్నిసార్లు వేరే దేశాల్లో స్థిరపడిపోవడం, అలా వాళ్ళు చెదిరిపోయారు, అందరిలో కలిసిపోయారే కానీ మరలా తిరిగి వచ్చి ఇజ్రాయెల్ దేశంగానో ఒక దేశంగానో ఏర్పడలేదు. ఇవి మనం స్టార్టింగ్ నుండి మిగతా పుస్తకాల్లో చదువుకుంటూ వస్తున్నాం. ఎవరెవరైతే అక్కడ కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో, ఆ మిగిలిపోయిన ఇజ్రాయేలీలు అన్యుల్లో నుండి ఇజ్రాయేలీల్లో కలిసిన వాళ్ళు, అంటే అన్యుల్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ద్వారా పిల్లలకు అంటాం, అలా సంతానం రావడం, అలా అన్యుల్లో కలిసిపోయిన వాళ్ళు, లేదా పూర్తిగా అన్యులే యెహోవా దేవుణ్ణి కూడా ఆరాధించేవాళ్ళు. వీళ్ళల్లో ఎవరైనా కానీ వాళ్ళు కేవలం యెహోవా దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంటే ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు మిగతా విగ్రహాలను కూడా ఆరాధిస్తున్నారు. ఒక పక్కన ఆ విగ్రహాలతో పాటుగానే యెహోవా దేవుణ్ణి, అంటే ఆ విగ్రహాల్లో ఒక విగ్రహం కింద లేదా చాలా దేవుళ్ళతో పాటు ఈ దేవుణ్ణి కూడా మనం ఆరాధిస్తున్నాం అన్నట్టుగా అలా తప్పుగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. స్టార్టింగ్ నుండి ఇజ్రాయిల్ చేసిన తప్పు, యోధా వాళ్ళు చేసిన తప్పు అదే కదా. దేవుడి ఆరాధనతో పాటు మిగతా ఆరాధన కూడా కలపడం, దానివల్ల వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోవడం, చెడ్డ పనులు చేయడం, దేవుడు వాళ్ళని శిక్షించడం. దీని అంతటికీ కారణం ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేయడం వల్లే కదా. వీళ్ళు పైకి దేవాలయాన్ని నిర్మించడంలో మేము కూడా సహాయం చేస్తాం అని చెబుతున్నా కానీ వాళ్ళ విధానం వేరు, వాళ్ళ ఆచార క్రమం వేరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అందుకు జెరుబ్బాబెలను, యేషువను, ఇజ్రాయేళ్ల పెద్దల్లో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తము లేదంటే, అయ్యా మీ మార్గం వేరు మా మార్గం వేరు, దేవాలయాన్ని కట్టిన తర్వాత దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వస్తామంటే రండి, అంతేగాని దేవాలయాన్ని కట్టేటప్పుడు మేము కూడా కలుస్తాం అనకండి. ఎందుకంటే మీరు విగ్రహారాధన కూడా చేస్తారు, మేము ఎంతో పవిత్రంగా నిర్మించుకుంటున్నాం దేవాలయాన్ని, కాబట్టి మేము దేవాలయాన్ని కట్టడంలో మీరు పాలువారవద్దు అని వాళ్ళని నిరాకరించారు. జెరుబ్బాబెలు, యేషువ వీళ్ళిద్దరు నాయకత్వంలోనే కదా దేవాలయం నిర్మింపబడుతుంది. వాళ్ళు వద్దన్నారు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుము అని వారితో చెప్పిరి. మేము అంతకుముందు బబులోను చెరలో ఉండేవాళ్ళం, ఆ తర్వాత పర్షియా దేశం వాళ్ళని ఓడించారు. అప్పుడు పర్షియా రాజు అయిన కోరేషు మమ్మల్ని అందరినీ కూడా వచ్చి దేవాలయాన్ని కట్టుకోమన్నాడు. ఆ పర్షియా రాజు మనసును దేవుడు మార్చాడు. కాబట్టి మాకు మేంగా దేవాలయాన్ని కట్టుకుంటాం, మా దేవుడి యొక్క లక్షణాలు మాకు తెలుసు, మీరు విగ్రహారాధన కూడా చేస్తారు కాబట్టి మీరు దేవాలయాన్ని కట్టకూడదు అన్నట్టుగా వాళ్ళని నిరాకరించారు. అసలు ఇజ్రాయేలీలు ఎవరెవరైతే తిరిగి వచ్చారో బబులోను చెర తర్వాత వాళ్ళలో కొంతమందినే కొన్ని రకాల పనులకి దూరం పెట్టారు. దేవాలయాన్ని నిర్మించడం అనేది పవిత్రంగా జరుగుతుంది కాబట్టి వీళ్ళని అందులో కలవనివ్వలేదు. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధ పెట్టిరి. దేశపు జనులు అంటే పైన విరోధులు అని మాట్లాడుకున్నాం కదా, మళ్ళా వాళ్ళే మమ్మల్ని దేవాలయం కడటానికి సహాయం చేయనివ్వరా అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు అంటే రకరకాలుగా కట్టే వాళ్ళని పాడు చేయడమో, లేదా వాళ్ళని తిడతామో, వాళ్ళని చేదరించుకోవడమో, మామూలుగా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అడ్డగించే
వచ్చేవాళ్ళు ఎన్ని రకాలుగా అయితే ప్రయత్నిస్తారో అలాగా అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవాలయం కట్టేవాళ్ళని కేవలం అడ్డగించడం మాత్రమే కాదు, బాధ పెట్టారు. బాధపడేంతగా వాళ్ళని అడ్డగించారు. ఒకవేళ వీళ్ళ ఉద్దేశం మంచిది అయితే సర్లే సహాయం చేయకపోయినా దేవాలయం పూర్తవ్వాలి కదా అని కోరుకుంటారు. అసలు దేవాలయ నిర్మాణమే జరగకూడదు అన్నట్టుగా దాన్ని అడ్డుకుంటున్నారు అంటే వాళ్ళందరూ కూడా చెడు హృదయం కలిగి ఉన్నారు అనేది కూడా ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. మరియు పారసీక దేశపు రాజైన కోరేష్ యొక్క దినములన్నింటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకును వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. అక్కడ ఎవరెవరైతే అధికారులు ఉంటారో, అంటే మంత్రులు అనగానే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఎవరి అధికారంలో ఉంది? పర్షియా అంటే పారసీక దేశ రాజులు, మాదియ దేశపు రాజులు వాళ్ళ అధికారంలో ఉంది. వాళ్ళు ఎవరినైతే అధికారులుగా అక్కడ పెట్టుకున్నారో ఆ అధికారులకు లంచం ఇచ్చి ప్రభుత్వం సహాయంతో నిర్మాణాన్ని ఆపుదాం అని ప్రయత్నిస్తున్నారు. ముందు వాళ్ళుగా ప్రయత్నించారు, బాధ పెడుతున్నారు. ఎంతో కొంత పని ఆలస్యం అయితే అవుతుంది కానీ పూర్తిగా ఆగిపోట్లా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వైపు నుండి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి లంచాలు ఇచ్చి మరీ పని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా సువార్తను అడ్డగించడానికో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అధికారులకు కూడా లంచాలు ఇచ్చి ఆ పనిని ఆపుతున్నారు. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా వంశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఈ 6వ వచనం నుండి మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ 6వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు జరుగుతున్న సంగతులు అనేవి ఇప్పుడు జరుగుతున్న సంగతులు కాదు, తర్వాత కాలంలో జరగబోయే సంగతులు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రస్తుతానికి పర్షియా దేశాన్ని పరిపాలిస్తుంది కోరేషు రాజు. ఆయనే కదా ఇజ్రాయేలీల్ని మీ దేవుడి దేవాలయం కట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి పంపించాడు ఇజ్రాయెల్ దేశానికి. ప్రస్తుతానికి పర్షియా రాజు కోరేషు కాలం తర్వాత దర్యావేషు కాలం వస్తుంది. దర్యావేషు కాలంలోనే దేవుడి మందిరం కట్టడం అనేది పూర్తవుతుంది. దాని గురించి మనం 5వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. దర్యావేషు కాలం తర్వాత అహష్వేరోషు యొక్క కాలం వస్తుంది. ఈ 6వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు జరగబోయే సంగతులు అహష్వేరోషు కాలంలో జరిగినవి. మరి ఎప్పుడో జరగబోయే సంగతులు ఇప్పుడే ఎందుకు రాశారంటే ఎవరెవరైతే ఇజ్రాయేలీని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో ఆ దేశంలో విరోధులు అని ఎవరి గురించి అయితే చెప్పబడిందో వాళ్ళు కేవలం ఈ ఒక్క సమయంలోనే కాదు, వాళ్ళు కోరేషు కాలంలో ఇబ్బంది పెట్టారు, దర్యావేషు కాలంలో ఇబ్బంది పెట్టారు, అహష్వేరోషు కాలంలో కూడా ఇబ్బంది పెట్టారు. ఎప్పటికీ వాళ్ళు ఇక్కడ దేవాలయం కట్టే వాళ్ళని, ఆ యెరూషలేము పట్టణం కట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు చాలా కాలం వరకు అనేది మనకు తెలియడానికి వీళ్ళందరి గురించి ఒకే అధ్యాయంలో రాశారు. ఈ 6వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు జరగబోయే సంగతులు అహష్వేరోషు కాలంలో జరిగినవి, అంతేగాని కోరేషు కాలంలో జరుగుతున్నవి కాదు. కేవలం దేవాలయం అంటే దేవాలయం ఒకటే కాదు కదా, దేవాలయం చుట్టూ యెరూషలేము ప్రాకారం పట్టణం ఇదంతా కూడా ఉంటుంది కదా. కోరేషు కాలంలో దేవాలయాన్ని కట్టడం ఆరంభించారు, దర్యావేషు కాలంలో దేవాలయం కట్టడం అనేది ముగించారు, అహష్వేరోషు కాలంలో దేవాలయం చుట్టూ ఉండే ప్రాకారం ఆ పట్టణం అదంతా కూడా కట్టుకుంటారు. అది కట్టేటప్పుడు అంటే దేవాలయం చుట్టూ ఉండే ప్రాకారం ఆ ప్రాంగణం ఆ పట్టణం అది కట్టుకునేటప్పుడు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని ఈ 6వ వచనం నుండి మనం చదువుకుంటాం. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు చదువుకుంటూ వెళ్దాం. అహష్వేరోషు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉత్తరం రాశారంట. ఏమని రాశారు ఆ రాజుకి? అర్తహషస్త యొక్క దినముల్లో బిష్లామును, మిత్రిదాతును, టాబేయులను, వారి పక్షముగా ఉన్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తనకు ఉత్తరము రాసి పంపిరి. ఉత్తరం రాశారు. ఏమని? ఆ ఉత్తరము సిరియా భాషలో రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. సిరియా భాష అంటే అరమిక్ భాష, అందులో రాయబడింది. ఏమని? మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షెంషయిను ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము రాసి రాజైన అర్తహషస్త యొద్దకు ఉత్తరము పంపిరి. అంతటా మంత్రియగు రెహూమును లేఖకుడగు షెంషయిను వారి పక్షముగా ఉన్న తక్కిన వారైన దీనాయియులను, అపర్సాయులను, అర్క్యవాయులను, బబులోను వారును, సూషన్కాయులను, దేహావేయులను, ఏలామీయులను, గనుడును శ్రేష్ఠుడును అయిన ఆసన్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందు నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములు నది అవతలనున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి రాసిరి. ఈ పేర్లన్నీ కూడా ఎందుకు రాశారంటే చాలా మంది కలిసి రాస్తున్నాము, ఇక్కడ ఉండే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఇదే అని చెప్పి ఎక్కువగా వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి ఈ పేర్లన్నీ కూడా రాశారు ఆ ఉత్తరంలో. వీళ్ళందరూ కలిసి ఇంతకీ ఆ రాస్తూ ఏం చెప్తున్నారు? వీరు రాజైన అర్తహషస్తనకు రాసి పంపించిన ఉత్తరము నకలు. వాళ్ళు ఏ లెటర్ అయితే పంపించారో అందులో ఏముందంటే, నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనది ఏమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు.
చెడు పట్టణం అంటే యెరూషలేం పట్టణాన్ని చెడు పట్టణం అన్నట్టుగా పిలుస్తున్నారు. ఇదిగో వీళ్ళు యెరూషలేం పట్టణాన్ని మరలా నిర్మిస్తున్నారు, దేవాలయం మాత్రమే కాదు ఆ పట్టణం మొత్తాన్ని నిర్మిస్తున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తులు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములు నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకుందురు. ఒకవేళ వీళ్ళు ఈ పట్టణాన్ని కట్టుకున్నారంటే మీకు తర్వాత నుండి పన్ను కట్టరు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును, అప్పుడు మీకు నష్టాలు వస్తాయి. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము, ఉప్పు తిన్నవారం అంటే మేము మీకు విశ్వాసులం, మా మాటే నమ్మండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెను అని ఈ ఉత్తరం పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. ఇదిగో మీ దగ్గరికి ఉత్తరం ఎందుకు పంపిస్తున్నాం అంటే, ఒకవేళ వీళ్ళు ఆ పట్టణాన్ని నిర్మించుకున్నారు అంటే వీళ్ళే ఒక రాజ్యంగా తయారయ్యే ప్రమాదం ఉంది, అప్పుడు మీకు పన్ను కట్టరు, అప్పుడు మీకు నష్టం వస్తుంది అన్నట్టుగా ఆ పట్టణ నిర్మాణాన్ని ఆపడానికి అన్ని రకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూసిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారును రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురు అనియు. యోధా వాళ్ళు చాలా మందితో యుద్ధాలు చేశారు, కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయారు, చాలా జరిగాయి కదా. రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. వాటన్నింటినీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా యుద్ధాలు చేయడం తిరుగుబాట్లు చేయడం ఇలా చేసేవాళ్ళు. వీళ్ళు ఏదో ఈ పట్టణాన్ని నిర్మించుకుని ఆగిపోతారు అనుకుంటున్నారా? మీరు అలా మోసపోవద్దు, వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు అన్నట్టుగా వీళ్ళ మీద అన్ని కూడా కలిపి చెరిపి చెప్తున్నారు. ఎవరైనా కానీ అబద్ధం చెప్పాలి అంటే అందులో సగం నిజం చెప్తారు, అప్పుడే అబద్ధాన్ని కూడా నిజం చాలా మంది నమ్ముతారు. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పా. కాబట్టి వీళ్ళు చెప్పాలనుకుంటున్న అబద్ధానికి అంతకుముందు జరిగిన సంగతులను జోడిస్తున్నారు. అంతకుముందు వీళ్ళు ఎలా అయితే బతికారో ఇప్పుడు కూడా అలాగే బతకొచ్చు, రేపొద్దున ఈ పట్టణాన్ని నిర్మించుకున్నారంటే మీకు వాళ్ళు పన్ను కట్టరు అని అన్ని కూడా చెప్పారు. అందువలననే ఈ పట్టణము నాశనము పొందెను అనియు రాజ్యపు దస్తావేజుల వలనే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరుచున్నది ఏమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు. వీళ్ళందరూ కలిసి మీ మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖికుడగు షంషైకిని షోమ్రోన్లో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యువతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమము ప్రాప్తించునుగాక అని ఈ మొదలగు మాటలు రాయించి సెలవిచ్చినదేమనగా. వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఆ రాజు నమ్మాడు. వీళ్ళకి తిరిగి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఈ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది. మరియు యెరూషలేం పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నదీ యువతల దేశములన్నింటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెలుచుండెను. అంతకుముందు యోధా రాజులు ఎంత గొప్పవాళ్ళు, చాలా మంది ఆ చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటినీ కూడా ఓడించారు. దేవుడి సహాయంతో చాలా ఘనంగా ఏలుబడి చేశారు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో. అంతకుముందు బలమైన రాజులు ఉన్నారు, వాళ్ళకి చాలా రాజ్యాల చేత వాళ్లే పన్నులు కట్టించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మరలా అంత బలమైన రాజ్యంగా మారిపోతారేమో అని ఆ రాజు కూడా భయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణము కట్టక మానవలెను అని ఆజ్ఞాపించుడి. ఆ పట్టణాన్ని కట్టడం ఇంకా ఆపేయండి అని చెప్పి అధికారంగా వీళ్ళందరికీ కూడా ఆజ్ఞాయిస్తున్నాడు. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడి మీరు కూడా అక్కడుండి వాళ్ళు కట్టకుండా చూసుకోండి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహం పెరగకుండా చూడుడి అని సెలవిచ్చాను. మీరే కాపలా కాయండి వాళ్ళు కట్టకుండా అని కూడా ఆ లెటర్లో ఆ ఉత్తరంలో చెప్పాడు. రాజైన అర్తహషస్త పంపించిన ఈ ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షింషైకిని వీరి పక్షముగా ఉన్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లుగా చేయగా. బలవంతం చేత అధికారం చేత వీళ్ళుగానే దేవుడి పని ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి మళ్ళీ ఇదిగో మాకు ప్రభుత్వ సహాయం కూడా ఉంది, ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, కాబట్టి మీరు ఈ పట్టణాన్ని కట్టడం ఆపేయండి అని చెప్పి బలవంతంగా ఆపారు. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. మరలా 24 వచ్చిన అనేది ప్రజెంట్కి వచ్చేసింది. ఈ అధ్యాయం అంతా, ఈ 4వ అధ్యాయం అంతా కూడా అక్కడుండే ప్రజలు అంటే అక్కడుండే విగ్రహారాధన చేసేవాళ్ళు వీళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టారు, ఎలా బాధపరిచారు, పనిని ఎలా ఆపారు అనేది ఇక్కడ చెప్పబడింది. ఆ దర్యావేషు కాలం తర్వాత అర్తహషస్త యొక్క కాలంలో ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు మరలా దర్యావేషు కాలంలోకి వచ్చేస్తున్నాం. పూర్తిగా యెరూషలేం పట్టణం నిర్మింపబడేంత వరకు వీళ్ళ నుండి ఆటంకాలు కలుగుతానే ఉన్నాయి. వీళ్ళు ఇజ్రాయేలీల్ని బాధపరుస్తూనే ఉన్నారు అని దాని అర్థం. అలా వాళ్ళు చాలా ఆటంకాలు కలిగించారు. దేవాలయ నిర్మాణం అనేది దర్యావేషు కాలం 2వ సంవత్సరం వరకు ఆగిపోయింది. అంటే సుమారుగా 16 సంవత్సరాల
సంవత్సరాలు దేవాలయ నిర్మాణం అనేది ఆగిపోయింది. దేవాలయం పునాది వేశారని 3వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇంకా కట్టడం ఆరంభించినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. వీళ్ళందరూ కూడా మంత్రులకి లంచాలు ఇస్తూ, అధికారులకి లంచాలు ఇస్తూ దేవుడి పనిని ఆపేశారు. ఆ అధికారులకు భయపడి, ఎవరెవరైతే లంచాలు తీసుకున్నారో ఆ అధికారులకు భయపడి చుట్టుపక్కల ఉండే వాళ్ళు బాధ పెట్టడం బట్టి దేవాలయ మందిరం అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయం నుండి మనం చదువుకోబోయే సంగతులు 4వ అధ్యాయం 5వ వచనం తర్వాత జరుగుతున్న సంగతులు. అంటే కోరెషు కాలం ముగిసిపోయింది, దర్యావేషు కాలంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఈ విషయాలు ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రవక్తలైన హగ్గయిను, ఇద్దో కుమారుడైన జకర్యాయును, యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, అక్కడున్న వాళ్ళందరికీ భయపడి మీరేంటి దేవాలయాన్ని కట్టడం ఆపేశారు, దేవాలయాన్ని మరలా కట్టండి అని చెప్పి దేవుడి ప్రవక్తలు వచ్చి బోధిస్తున్నారు. ఈ 5వ వచనం తర్వాత డైరెక్ట్గా 5వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ 6వ వచనం నుండి 4వ అధ్యాయం చివరి వరకు కూడా ఆ తర్వాత కాలంలో జరిగిందని నేను చెప్పాను కదా. పైన 4వ అధ్యాయంలో ఎవరెవరైతే లంచాలు తీసుకుని ఇబ్బంది పెట్టారో ఆ కాలంలో దేవుడి మందిరం యెరూషలేము దేవాలయం యొక్క పని ఆగిపోయింది. ఆ టైంలో హగ్గయి, జకర్యా ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా దేవుడి నామాన్ని బట్టి గద్దిస్తున్నారు, బోధిస్తున్నారు. బైబిల్లో మనకి హగ్గయి అనే పుస్తకం ఉంటుంది, జకర్యా అనే పుస్తకం కూడా ఉంటుంది. హగ్గయి పుస్తకం మనం చదివేటప్పుడు ఏ కాలానికి సంబంధించిన వాడు హగ్గయి అనగానే మనకేం గుర్తు రావాలి? ఇదిగో జెరుబ్బాబెలు కాలంలో ఇజ్రాయెల్ దేవాలయాన్ని నిర్మించడం ఆపేశారు, ఆ టైంలో హగ్గయి వచ్చి ప్రకటించాడు అనేది మనకు గుర్తుంటేనే హగ్గయి పుస్తకం అనేది బాగా అర్థం అవుద్ది. అలాగే జకర్యా గ్రంథం కూడా వాళ్ళు ఇంకా ఏమేమి బోధించారో అవన్నీ కూడా హగ్గయి, జకర్యా పుస్తకాలు చదువుకునేటప్పుడు అప్పుడు మనం చదువుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ కూడా దేవుడి మాటలు చెప్పారు. వాళ్ళు దేవుడి మాటలు చెప్పడాన్ని బట్టి, అందరినీ గద్దించడాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవాలయాన్ని కట్టడం మరలా మొదలు పెడుతున్నారు అందని అర్థం. ఇద్దో కుమారుడు అంటే జకర్యాకి ఇద్దో తండ్రి అని కాదండి, తాత అవుతాడు జకర్యాకి ఇద్దో అనే వ్యక్తి. మరలా జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివి అక్కడేమో ఇద్దో కుమారుడైన బెరక్యా కుమారుడైన జకర్యా అని ఉంటుంది, ఇక్కడేమో డైరెక్ట్గా ఇద్దో కుమారుడైన జకర్యా ఉంటుంది అని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అదే వంశానికి చెందినవాడు అందని అర్థం. హగ్గయి, జకర్యా ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా జనాలందరికీ కూడా వాక్యాన్ని బోధించారు. అప్పుడు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యజాదాకు కుమారుడైన యేషువైను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించారు. మరలా జెరుబ్బాబెలు, యేషువ వీళ్ళిద్దరు నాయకత్వంలో దేవాలయ నిర్మాణం అనేది మరలా మొదలైంది. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచూ వచ్చిరి. దేవుడి యొక్క ప్రవక్తలు అంటే హగ్గయి, జకర్యా ప్రతి విషయంలోనూ ఎలా చేయాలి, ఏంటి, ఏది మంచి ఏది చెడు అని అందరికీ కూడా ప్రకటిస్తూ వచ్చారు. అంతటా నది యువతల అధికారి అయిన తత్తినయును, శతర్బోజ్నయును వారి పక్షముగా ఉన్న వారును యూదుల యొద్దకు వచ్చిరి. అంతకుముందు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ అధికారులు కొంతమంది వచ్చి, ఈ మందిరమును కట్టుటకు, ఈ ప్రాకారమును నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చిరి? ఏ అధికారంతో మీరు దేవాలయాన్ని కడుతున్నారు అని వాళ్ళు అడిగారు. ఎందుకు అలా అడిగారు? అంతకుముందు ఉండే మంత్రులకి లంచాలు ఇచ్చారు కదా, మేమే కదా ఆపించాం, మరలా మీరు ఎలా కడతారు, ఏ అధికారం ఉందని చెప్పి వాళ్ళు అడిగారు. ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులు మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ నుండి కూడా మొట్టమొదటిగా దేవాలయాన్ని కట్టమని ఎవరు చెప్పారు? పర్షియా రాజు అయిన కోరెషు చెప్పాడు. ఇదిగో పర్షియా రాజు అయిన కోరెషు చెప్పాడు మాకు దేవాలయాన్ని కట్టమని, ఆ రాజు ఆజ్ఞతోనే మేము ఈ దేవాలయాన్ని కడుతున్నాం, కావాలంటే వెళ్ళి రాజుని అడగండి అని చెప్పి. ఇప్పుడు ఎవరు రాజు? దర్యావేషు. అంటే కోరెషు కాలం పోయింది, దర్యావేషు కాలం వచ్చింది, దర్యావేషుని అడగండి కావాలంటే వెళ్ళి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అన్నారు. అధికారంగానే కడుతున్నాం, మేమేమి దొంగచాటుగా కాదు, అధికారికంగా మాకు పర్మిషన్ ఉంది, మీరు మంత్రులకు లంచాలు ఇవ్వచ్చు కానీ ఆ మంత్రుల పైన రాజుగా ఉండే వాళ్ళని అడగండి, ఆ రాజే కోరెషే మాకు పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు రిటర్న్ లో సమాధానం చెప్పారు. అంతకుముందు అయితే మంత్రులకి అధికారులకి భయపడ్డారు. ఇప్పుడు ప్రవక్తలు బోధించడం చేత కొంచెం ధైర్యం తెచ్చుకొని డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్తున్నారు. నది యువతల అధికారి అయిన తత్తెనయును, శతర్బోజ్నయును, నది యువతల నుండి వారి పక్షముగా ఉన్న అపర్శకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరపు నకలో, వీళ్ళు రాజుకు ఒక ఉత్తరం పంపారు. ప్రస్తుతానికి రాజైన దర్యావేషునకు ఒక ఉత్తరం పంపారు. ఏమని? రాజైన దర్యావేషునకు సకల క్షేమము ప్రాప్తించును గాక. రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది, గోడల్లో మానులు వేయబడినవి, మరియు పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఇదిగో వీళ్ళు దేవాలయాన్ని నిర్మించేస్తున్నారు, ఆ దేవాలయం పూర్తయిపోయే స్థాయిలో ఉంది, చాలా త్వరగా నిర్మిస్తున్నారు. ఈ మందిరమును కట్టుటకు, ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరి అని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లను అడగ
అడగ్గా వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఎవరి పర్మిషన్తో మీరు కడుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇజ్రాయేలీల్లో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. భూమి ఆకాశముల దేవుడు అంటే యెహోవా దేవుని మేము ఆరాధించే వాళ్ళం. ఒక గొప్ప రాజు అంటే సొలొమోను కాలంలో ఈ దేవాలయం అనేది నిర్మింపబడింది. అది మరలా కూలిపోయింది. దాన్నే మేము మరలా కడుతున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయులైన నెబుకద్నెజరు అను బబులోను రాజు చేతికి అప్పగించెను. ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్గా ఆ రాజులు వచ్చి మందిరాన్ని కూల్చేశారు, వాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లా. మేము కోపం పుట్టించినందున అంటే మేము పాపం చేయడం వల్లే దేవుడు మమ్మల్ని బబులోనికి అప్పగించాడు అని వీళ్ళందరూ కూడా గుర్తించారు. అంటే వేరే వాళ్ళ మీదకే వీళ్ళ తప్పును నెట్టేయకుండా అక్కడ ప్రవక్తలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి బోధించేవాళ్ళు మంచిగా వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించి రాజులను నిందిస్తున్నట్టుగా కాకుండా మేము పాపం చేయడం వల్లనే దేవుడు మమ్మల్ని వాళ్ళకి అప్పగించాడు బానిసలుగా అని చెప్పి వాళ్ళ తప్పు ఒప్పుకున్నారు. ఇతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. మా మందిరాన్ని కూల్చేశారు, మా పట్టణాన్ని నాశనం చేశారు, మమ్మల్ని అందరినీ కూడా బబులోను దేశానికి బానిసలుగా తీసుకెళ్లిపోయారు. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. బబులోను రాజు అంటే పర్షియా రాజు అండి. యాక్చువల్గా అయితే పర్షియా దేశపు రాజు, కాకపోతే పర్షియా వాళ్ళు బబులోను కూడా ఓడించారు కాబట్టి బబులోను రాజు అని కూడా ఆ కాలంలో పిలుచుకునేవాళ్ళు. ఆ కోరేషు దేవుడి చేత ప్రేరేపింపబడిన వాడే మమ్మల్ని మందిరం కట్టుకోమని మరలా తిరిగి పంపించేశాడు. అతని కాలంలోనే మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. మరియు నెబుకద్నెజరు యెరూషలేమునందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి, షేష్బజ్జరు అంటే జరుబ్బాబెలుకు అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని పోయి యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞాపించెను. కేవలం దేవుని మందిరాన్ని కట్టుకోమని మాత్రమే కాదు, నెబుకద్నెజరు ఏ వస్తువులైతే మా దేవాలయం నుండి పట్టుకెళ్ళిపోయాడో అవన్నీ కూడా మాకు మరలా తిరిగిప్పించి చాలా ఆస్తినిచ్చి మమ్మల్ని పంపించాడు అని కూడా వీళ్ళు చెప్పారు. ఇదంతా కూడా మొదటి 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. అదే విషయాన్ని వీళ్ళు మాకు చెప్పారు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో, వీళ్ళు యెరూషలేము మందిరాన్ని కట్టుకోకుండా మీరు ఆపండి అని చెప్పి ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దర్యావేషునికి ఉత్తరం రాశారు. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాది వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసెనో లేదో అది తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియగోరుచున్నాము. వీళ్ళందరూ కూడా చెప్పేది నిజమో అబద్ధమో మీరే చూడండి, ఏదనేది మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము ఆపుతాం అన్నట్టుగా వీళ్ళు ఉత్తరం రాశారు. వీళ్ళు ఏమనుకుని ఉంటారు, వీళ్ళు ఏమైనా అబద్ధం చెప్తున్నారేమో, రాజు ఎందుకు పంపిస్తాడు, అతడేమో పర్షియా రాజు కదా, దేవాలయాన్ని కట్టుకోవడానికి అతడెందుకు పంపిస్తాడు అన్నట్టుగా వీళ్ళేమో దేవుడి మందిరాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. 4వ అధ్యాయంలో అనేది జరిగింది, 5వ అధ్యాయంలో కూడా అలాగే జరుగుతుంది. అయితే ఆ దర్యావేష్ ఏం చేస్తున్నాడు చూద్దాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతగ్గా దర్యావేషు ఏం చేశాడు, ఇదిగో నాకు ముందు పరిపాలించిన కోరేషు ఇలా ఆజ్ఞ ఇచ్చాడంట, అది నిజమా కాదా మీరు ఎతకండి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. మాదీల ప్రదేశం మందుండు యగ్బతానా అను ఒక పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను, 60 కాదండి 20 ప్రింటింగ్ మిస్టేక్, అది గుర్తుపెట్టుకోండి, 20 మూరలను, 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను 1 వరుస కొత్త మానుల చేతను కట్టబడవలెను. దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పి కోరేషు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ యొక్క పత్రిక వీళ్ళకి ఇప్పుడు దొరికింది. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. ఆ మందిరానికి కావాల్సిన సంపద అంతా కూడా పర్షియా
పర్షియా వాళ్ళే ఇవ్వాలి అన్నట్టుగా కూడా అందులో రాశాడు. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఇది కూడా అందులోనే ఉంది ఆ లెటర్లోనే. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చాను. అదంతా కూడా చదివాడు కదా, ఓకే వీళ్ళు చెప్పేది నిజమే, అంతకుముందు కోరేష్ చెప్పాడు అని తెలుసుకోగానే ఆశ్చర్యపడిపోయి ఉంటాడు. ఇదేంటి, మనమేమో విగ్రహాలను పూజించే వాళ్ళం కదా, కానీ కోరేష్ ఏంటి దేవుడి మందిరాన్ని నిర్మించమంటున్నాడు, మరలా పర్షియా వాళ్ళే సహాయం చేయాలంటున్నాడు, ఈ దేవుడిలో ఏదో ఉండుంటది లేదా ఆ దేవాలయంలో ఏదో ఉండుంటది అని చెప్పేసి దర్యావేషు కూడా ఆశ్చర్యపడిపోయి ఉంటాడు. అతడు ఇలాగ సెలవిస్తున్నాడు ఏమని, నది యువతల అధికారి అయిన తత్తనై అను నీవును శతర్భోజనయి అను నీవును నది యువతల మీతో కూడా ఉన్న ఆపర్శకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. ఎవరెవరైతే పని ఆపాలనుకున్నారో వాళ్ళ చేతే పని జరిగించేలాగా దేవుడు చేస్తున్నాడు. యోధా ప్రజలందరూ కూడా దేవాలయాన్ని కట్టడం మధ్యలో ఆపేశారు. ఎందుకు? మనుషులకి భయపడి. కానీ ప్రవక్తలు చెప్పిన దాన్ని బట్టి మరలా దేవాలయం కట్టడం అనేది ఆరంభించారు. మనం దేవుడి పని చేసుకుంటా వెళ్ళిపోతే దేవుడే అన్ని రకాలుగా మనకి సహాయం చేస్తాడు. ఆ పనిలో ఆటంకాలుగా చాలా కలుగుతాయి. పక్క మనుషుల దగ్గర నుండి, శత్రువుల దగ్గర నుండి, విగ్రహారాధికుల దగ్గర నుండి, ప్రభుత్వం నుండి చాలా ఆటంకాలు కలుగుతాయి. కానీ మనం ఆపకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడే అన్నిటినీ కూడా చక్కబరుస్తాడు. మనం పరీక్షలో నిలబడితే మనకి సహాయం చేసే పని దేవుడు తీసుకుంటాడు అనేది కూడా మనం గమనించాలి. అంతకుముందు కోరేషు కాలంలోనూ మనం అదే గమనించాం, ఇప్పుడు దర్యావేషు కాలంలో కూడా అదే గమనిస్తున్నాం. ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళ చేతే పని జరిగించేలాగా దేవుడు చేస్తున్నాడు. మన విశ్వాసం కలిగి పని ఆరంభిస్తే చాలు, పని చేసుకుంటా వెళ్ళిపోతే చాలు, మిగతాయి దేవుడు చూసుకుంటాడు. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయము గూర్చి మేము నిర్ణయించింది ఏమనగా, మీరు కేవలం ఆపకపోవడం మాత్రమే కాదు, ఆ పని జరగడానికి సహాయం కూడా చేయాలి. ఎలా చేయాలి? రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది యువతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయవలసిన పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యము. మీరే డబ్బులు ఇచ్చి మరీ దాన్ని కట్టించండి. వాళ్ళ పన్నులన్నీ కూడా మళ్ళీ దానికే ఉపయోగించండి. రాజు యొక్క ఖజానాలో నుండి ఆ మందిరాన్ని నిర్మించండి. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనెయే గాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాస అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతిదినము తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఆ దేవాలయానికి ఏం కావాలో, వాళ్ళు బలులు అర్పించడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా మీరే ఇవ్వండి. మరలా నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కూడా వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. అంటే దర్యావేషు ఎంతగా దేవుడి ప్రణాళికకి ఆశ్చర్యపడ్డాడు అనేది కూడా మనం దీన్ని బట్టి గమనించాలి. దర్యావేషు పూర్తిగా విశ్వాసలాగా మారకపోయినప్పటికీ దేవుడు అతన్ని ఉపయోగించుకొని దేవాలయ నిర్మాణం పూర్తయ్యేలా చేస్తున్నాడు. దేవుడి గొప్పతనాన్ని అతను కూడా తెలుసుకున్నాడు అని దాని అర్థం. వీళ్ళు ముందు ప్రవక్తల మాట విని యూదులందరూ కూడా దేవాలయ నిర్మాణం స్టార్ట్ చేశారు. దానికి డబ్బు ఎంతైతే అవసరమో అదంతా కూడా దేవుడు రాజు దగ్గర నుండి, పర్షియా రాజు దగ్గర నుండే తెప్పిస్తున్నాడు. మనం పని చేయడం స్టార్ట్ చేయాలంతే. ఆ తర్వాత దానికి కావాల్సినవి దేవుడే రప్పిస్తాడు. అన్ని రకాలుగా కూడా సహాయం దేవుడే చేస్తాడు. కాకపోతే వచ్చే పరీక్షలో మనందరం పాపం చేయకుండా నిలబడాలి అంతే అనేది మాత్రం ఈ సందర్భం నుండి మనందరం కూడా గమనించాలి. ఇంకనూ మేము నిర్ణయించినది ఏమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలువనెత్తబడి వాడు దాని మీద ఉరి తీయబడను. ఇంకెవడన్నా కానీ ఆ దేవాలయ నిర్మాణం ఆపాలనుకుంటే వాడికి ఉరిశిక్ష వేయండి అన్నట్టుగా కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని. ఎవడో కూడా దాన్ని ఆపకూడదు. దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తవ్వాలి అన్నట్టుగా రాజైన దర్యావేషు ఆజ్ఞాపించాడు. మరియు అది అతివేగముగా జరగవలెను అని వ్రాయించి అతడు తాకీదుగా దాన్ని పంపించను. రాసి మరి గవర్నమెంట్ ఆర్డర్ లాగా దాన్ని పంపించాడు. వీలైనంత త్వరగా కంప్లీట్ చేయండి ఆ నిర్మాణాన్ని అని అందరికీ కూడా చెప్పాడు. అప్పుడు నదీ యువతల అధికారి అయిన తత్తెనైను శతర్భోజనయును వారి పక్షమున ఉన్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞను చొప్పున వేగముగా పని జరిగించిరి. మరి జరిగించకపోతే రాజు శిక్షిస్తాడు కదా, కాబట్టి రాజు చెప్పినట్టు చేస్తున్నారు. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన
జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఒక పక్క నుండి దేవుడి యొక్క మాటలు, జెరుబ్బాబెలు వాళ్ళ యొక్క నాయకత్వం, ఒక పక్క నుండి ఆర్థిక సహాయం అన్నీ కూడా రావడం వల్ల పని మొత్తం బాగా జరుగుతుంది. దేవాలయ నిర్మాణం పూర్తవుతుంది. ఈ ప్రకారము ఇజ్రాయేల్ దేవుని ఆజ్ఞ అనుసరించుచు వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహసస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. ఈ లెక్కల్ని కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా 70 సంవత్సరాల తర్వాత సొలొమోను కట్టించిన దేవాలయం కూలిపోయిన కరెక్ట్గా 70 సంవత్సరాల తర్వాత మరలా మందిర నిర్మాణం పూర్తయింది. ఇర్మియా కూడా ఇదే ప్రవచిస్తాడు. 70 సంవత్సరాల్లో మరలా దేవాలయం నిర్మింపబడిద్దని. కరెక్ట్గా 70 సంవత్సరాలకి కూలిపోయిన దేవాలయాన్ని ఇజ్రాయేల్ మరలా నిర్మించుకున్నారు. బబులోను అనేది ఇక్కడతో పూర్తయింది అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. అప్పుడు ఇజ్రాయేలీలను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల పొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇజ్రాయేల్ అందరికీ పాప పరిహారార్థ బలిగా ఇజ్రాయేల్ గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిగించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన దాన్ని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. దేవాలయాన్ని కట్టడం మాత్రమే కాదు, అక్కడ ఆరాధన కరెక్ట్గా జరగడానికి యాజకుల్ని, లేవీల్ని కూడా నియమించారు. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను ఆచరించిరి. ఆ దేవాలయం, 2వ దేవాలయం నిర్మింపబడిన తర్వాత మొదటిసారిగా పస్కా పండుగను ఆచరిస్తున్నారు. పస్కా పండుగకి చాలా విలువ ఉంది. నేను స్టార్టింగ్ నుండి చెప్పుకుంటానే వస్తున్నా. ఇజ్రాయేలీని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించేటప్పుడు వాళ్ళ తప్పులకు బదులుగా గొర్రెపిల్ల మరణిస్తుంది, దేవుడు అలా వాళ్ళని క్షమిస్తున్నాడు అనే దానికి గుర్తుగా పస్కా పండుగ. ఇప్పుడేమో బబులోను చెర ముగిసింది, బబులోను చెర నుండి దేవుడు రక్షిస్తున్నాడు అంటానికి గుర్తుగా పస్కా పండుగ. అలాగా పస్కా పండుగ ఇజ్రాయెల్ అందరూ కూడా జరుపుకుంటున్నారు. దేవాలయం నిర్మింపబడిన తర్వాత ఇది మొదటి పస్కా పండుగ. యాజకులను, లేవీలను తమ్మును తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనుల్లో అపవిత్రము నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. కేవలం తిరిగి వచ్చిన ఇజ్రాయేల్ మాత్రమే కాదు, ఎవరైతే అన్యుల్లో నుండి మారారో, దేవుణ్ణి అంగీకరించారో, కేవలం దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తాం, మిగతా విగ్రహాలను ఆరాధించం అని ఒప్పుకున్నారో వాళ్ళందరూ కూడా ఆనందంతో ఆ 7 రోజులు కూడా పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగ ఆచరించడం అంటే కేవలం బలి అర్పించడం మాత్రమే కాదు, దేవుడి గురించి ఆ 7 రోజులు కూడా అందరూ కూడా మాట్లాడుకోవడం, అందరూ కూడా దేవుడి గురించి అన్నీ తెలుసుకోవడం, అలా ఘనంగా ఆ పస్కా పండుగ అనేది జరిగింది. ఏలయనగా ఇజ్రాయేల్ దేవుని మందిరపు విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేశాను. అష్షూరు రాజు అనగానే పర్షియా రాజు అయిన దర్యావేషు అని దాని అర్థం. కాకపోతే అష్షూరు రాజ్యాన్ని బబులోను ఓడించింది, బబులోను రాజ్యాన్ని పర్షియా వాళ్ళు ఓడించారు కాబట్టి వాళ్ళని అష్షూరు రాజు అయినా పిలుస్తారు, బబులోను రాజు అయినా పిలుస్తారు, పర్షియా రాజు అయినా పిలుస్తారు. ఏదైనా కానీ దర్యావేషు గురించే అనేది మనం గమనించాలి. ఈ 6వ అధ్యాయం చివరిలో యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకున్నారు కరెక్ట్గా 70 సంవత్సరాల తర్వాత. కానీ యెరూషలేము దేవాలయం ఒక్కటే కాదు కదా, చుట్టుపక్కల ఉన్న యెరూషలేం పట్టణం మొత్తాన్ని నిర్మించుకోవాలి కదా. అది ఎలా జరుగుతుంది అనేది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు చదువుకున్న అధ్యాయాల నుండి మనం 2 విషయాలు గమనించాలండి. ఒకటి, ముందుగా మనుషులకి భయపడి దేవుడి పనిని మనం ఆపకూడదు. రెండవది, దేవుడి మాటల ప్రకారంగా మనం ప్రవర్తిస్తే మనకు కావాల్సినన్ని కూడా దేవుడే సమకూర్చి పెడతాడు, మనకి ఏ అవసరమో అవి దేవుడే తెప్పిస్తాడు. ఈ 2 విషయాలు కూడా ఈరోజు చదివిన అధ్యాయాల నుండి మనం గమనించాలి. ఇప్పటి వరకు ఈ ఎజ్రా పుస్తకం అనే కానీ ఆ ఎజ్రా ఎవరు అనేది మనకు తెలియదు కదా. ఆ ఎజ్రా ఎవరు అనేది కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. ప్రస్తుతానికి దేవాలయ నిర్మాణం మాత్రమే జరిగింది. చుట్టుపక్కల ఉండే పట్టణం మొత్తాన్ని ఎలా నిర్మించారో అనేది రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ పట్టణాన్ని నిర్మించేటప్పుడే అక్కడ ఉన్న చెడ్డవాళ్ళందరూ కూడా కలిసి రాజైన అహష్వేరోషుకి ఉత్తరాలు రాసి ఆ పట్టణ నిర్మాణాన్ని ఆపారు కదా, అది కూడా పట్టణాన్ని నిర్మించేటప్పుడే. ఇవన్నీ కూడా మనం రేపొద్దు నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న 4, 5, 6 ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి.
క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.